హాయ్ ఫ్రెండ్స్. కాంగ్రెస్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ 2 కాన్స్టిట్యున్సీ స్థానాలలో ఆయన గెలిచారు. ఆ 2 కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, ఇంకొకటి కేరళలోని వాయనాడ్ కాన్స్టిట్యున్సీలో ఆయన గెలిచారు. అయితే వాయనాడ్ కాన్స్టిట్యున్సీకి ఆయన రిజైన్ చేసి ఆ రిజైన్ యొక్క లెటర్ను లోక్సభ స్పీకర్కి జూన్ 18న ఆయన సమర్పించారనమాట. అయితే ఒక వ్యక్తి కాన్స్టిట్యున్సీలో రిజైన్ చేసినా లేక హఠాత్తుగా చనిపోయినా అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ని నిర్వహిస్తారనమాట. దాన్నే మనం బైపోల్ ఎలక్షన్స్ అని అంటాము. ఈ బైపోల్ ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే బైపోల్ ఎలక్షన్స్లో ప్రియాంక గాంధీ ఫస్ట్ టైం అక్కడ క్యాండిడేట్గా అక్కడ నిలబడుతుంది అని చెప్పేసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మొత్తం కాంగ్రెస్ దగ్గర 99 లోక్సభ స్థానాలు గెలుచుకున్నారు. రాహుల్ గాంధీ ఈ వాయనాడు కాన్స్టిట్యున్సీకి రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర మొత్తం 98 లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట. ఒక వ్యక్తి 2 లోక్సభ స్థానాలకి ఒక క్యాండిడేట్ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయవచ్చా, ఒకవేళ పోటీ చేసి గెలిచిన 2 లోక్సభ స్థానాల్లో కంటిన్యూ చేయవచ్చా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. 1996 ముందు అమెండ్మెంట్లో ఒక క్యాండిడేట్ ఎన్ని లోక్సభ స్థానాల్లో అయినా పార్టిసిపేట్ చేయవచ్చు అని అమెండ్మెంట్ ఉందండి. అయితే ఈ అమెండ్మెంట్ వల్ల ఒక క్యాండిడేట్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలో పార్టిసిపేట్ చేసి గెలిచినట్లయితే ఆ వ్యక్తి ఓన్లీ ఒక కాన్స్టిట్యున్సీని మాత్రమే చూస్ చేసుకోవాలి. మిగతా స్థానాల్లో ఆయన రిజైన్ చేయాలి. ఆ రిజిగ్నేషన్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ ప్లేస్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తారనమాట. సో ఇదంతా కూడా మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాలి అంటే, మళ్ళీ బైపోల్ పెట్టాలి అంటే కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి 1996 తర్వాత 1996 సెక్షన్ 33 సబ్సెక్షన్ 7 ప్రకారంగా ఒక వ్యక్తి 2 లోక్సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలి అని చెప్పేసి అమెండ్మెంట్ వచ్చింది. 2002 నేషనల్ కమిషనర్ రికమెండ్ చేసింది ఎలక్షన్ కమిషనర్కి ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, తర్వాత డమ్మీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ పేపర్లో ఫేమ్ కోసం అని చెప్పేసి నిలబడే వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల కూడా ఈవెంట్స్ని ఎక్కువ మొత్తంలో పెట్టాల్సి వస్తుంది, దాంతో కాస్ట్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తూ ఎలక్షన్ కమిషనర్ దానిలో భాగంగా సెక్యూరిటీ డిపాజిట్స్ని యొక్క ఛార్జెస్ని అసెంబ్లీ సీటుకి అయితే 10,000 రూపీస్, లోక్సభ సీటుకి అయితే 25,000 రూపాయలని పెంచడం జరిగింది. ఆ తర్వాత 2004లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రైమ్ మినిస్టర్తో ఈ సెక్షన్ 33 సబ్సెక్షన్ 7 గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి ఒక సీట్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు అక్కడ నిర్వహించాల్సిన బైపోల్ ఎలక్షన్స్ని ఏవైతే ఉంటాయో వాటిని ఈ గెలిచినటువంటి క్యాండిడేటే అక్కడ అని మాట్లాడడం జరిగింది. అయితే ఇది ఆ క్యాండిడేట్ అసెంబ్లీ సీట్ గెలిచినట్లయితే ఆ వ్యక్తి అసెంబ్లీ సీటుకి అయితే 5 లక్షల రూపాయలు, ఒకవేళ లోక్సభ సీటు యొక్క బైపోల్ ఎలక్షన్స్కి ఖర్చుకైతే 10 లక్షల రూపాయలను, ఒక 10 లక్షల రూపాయల మనీని ఇవ్వాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే లా కమిషన్ 255th రిపోర్ట్లో 2015లో ఈ ఈసీ యొక్క సజెషన్ని అడ్రస్ చేసింది. ఇదిలా ఉండగా 2023 బీజేపీ మెంబర్ అయినటువంటి ఒక లాయర్ కూడా ఆమె ఎవరైనా అశ్విని ఉపాధ్యాయ సెక్షన్ 33 సబ్సెక్షన్ 7 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని డిజాల్వ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఒక వ్యక్తి ఒక ఓటు అయినప్పుడు ఒక వ్యక్తి 2 లోక్సభ స్థానాల్లో ఎలా పోటీ చేశాడు అని ఆమె పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఎందుకంటే యాక్ట్ ఫస్ట్ ఒక లా అవ్వాలంటే ఫస్ట్ అది ఒక యాక్ట్గా తీసుకొని రావాలి. అది యాక్ట్ అవ్వాలంటే లోక్సభలో రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి. సో బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి యొక్క సంతకం ఉండాలి. సో ఇవన్నీ లేకుండా మనము యాక్ట్ని
డిజాల్వ్ చేయడానికి రాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇదండి. మరి ఈ 2 స్థానాల్లో పోటీ చేయడం, ఒక క్యాండిడేట్ 2 స్థానాల్లో పోటీ చేయడం గురించి మరి మీ ఉద్దేశం ఏంటో కింద కమెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.